సీఎం కేసీఆర్ మాటలు ఢిల్లీలు దాటుతాయని చేతులు మాత్రం ప్రగతి భవన్ కూడా దాటవంటూ మాజీ ఎంపీ బీజేపీ నేత బూరు నరసింహగౌడ్ అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీల మొత్తం అబద్ధాలు మోసాలనని చెప్పారు. తెలంగాణ మోడల్ అంటే అహంకారం, అప్పు, అవినీతి అని తెలిపారు. కేసీఆర్ను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెబుతున్నారని, తెలంగాణలో గడీల పాలన నడుస్తుందంటూ వెల్లడించారు. ఆయన బంగారు తెలంగాణ అప్పులమయంగా మారిందని బూరు నరసింహగౌడ్ చెప్పారు. ఇక హుజూర్ నగర్ పరిస్థితి చూస్తే అర్థం అవుతుందని, ఇక మున్సిపల్ ఆస్తులు తాకట్టు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఇంటికి కేజీ బంగారం పంచినా ఆయన్ను ఎవరూ నమ్మరని తెలిపారు. ఈ రోజు బిలియనర్ కానీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేరు. నేను అందుకొరకే చిన్నగాడి పెద్దగాడి సిస్టమ్ చెప్పింది ఒకటిగానే కాదు. సార్ ఇవ్వాలి, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఈ కాన్స్టిట్యూషన్ చూసుకో, కాల్చుకొని తిను, కానీ నాకు లాయర్ పండు ఏమన్నైతే నాకు అక్కడ పండు. ఇక గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారేమో ఇప్పుడు రాష్ట్రాన్ని వదిలిపెట్టి దేశం మీద పడ్డారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారటం జరిగింది. ఇంకో సీక్రెట్ చెప్తున్నాను, ఇంగ్లీష్ తెలుగులో ఓ సామెతను తెలుగులో అనువదించు. అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు, కొందరిని శాశ్వతంగా మోసం చేయొచ్చు, అందరినీ జీవితకాలం మోసం చేయలేదు. ఇది ఇంగ్లీష్లో సామెతకు తెలుగులో అర్థం. ఇక తెలంగాణలో ఎవరు చెప్తే ఇంటలేదు, స్టోరీ చెప్తే వినట్లేదు. ఈరోజు తెలంగాణ ఎట్లా ఉందంటే